వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకులు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, తను అపహాస్యం చేశాడు అక్కడ. ఎందుకని? ఆ దేవుడు కాదయ్యా అని 100 సార్లు చెప్పినా నువ్వేమంటున్నావు? తనే దేవుడు అంటున్నావు. సరే పిలుచుకో అంటే మధ్యాహ్నం నుంచి, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పిలుస్తున్నప్పటికీ కూడా ఆయన ఉలుకు లేదు, పలుకు లేదు, ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? గంతులు వేస్తున్నారంట. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా బయలు అనేటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. సరే దూరాన ఉన్నాడేమో, దారిలో ఉన్నాడేమో, పిలవండి అని చెప్పి అపహాస్యం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని గ్రహించారా? అప్పటికీ వీరు గ్రహించాల. తర్వాత